సో రిపోర్టింగ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ క్విక్ బుక్స్ లోకి వచ్చేటప్పటికి రిపోర్ట్స్ ని సాగ్రిగేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే బిజినెస్ కి సంబంధించినంత వరకు వేరియస్ కైండ్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఇందులో కొన్ని రిపోర్ట్స్ ఎందుకంటే టైం టు టైం మేనేజ్మెంట్ అడిగేటటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా మీకు క్విక్ బుక్స్ లో అవైలబుల్ ఉండొచ్చును, ఒక్కొక్కసారి అవైలబుల్ ఉండకపోవచ్చు. ఇది సార్ ఉన్నాయా ఈ రిపోర్ట్స్ మనకి అవైలబుల్ గా లేవా అన్న విషయం మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, అసలు ఓవరాల్ లుకప్ ఇది చాలా కస్టమైజ్డ్ థింగ్ అండి. క్విక్ బుక్స్ దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా కస్టమైజ్డ్. ఇది ఎంత కస్టమైజ్డ్ అంటే మోర్ అడ్వాన్స్ అన్నమాట. కాబట్టి దీనికి ఒకటే మార్గం ఏంటంటే వేరియస్ టైమ్స్ చాలా సార్లు మనం దానికి సంబంధించిన వర్క్ చేయగలిగితేనే కానీ మనం దాన్ని కస్టమైజ్ చేయడం అనేది కష్టం అవుతుంది యూజువల్ గా అయితే. అండ్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, యూజువల్ గా ఎట్లాంటి రిపోర్ట్స్ అడుగుతారు అర్థమైందండి, ఎటువంటి కైండ్స్ ఆఫ్ రిపోర్ట్స్ మనం ప్రజెంట్ చేయాల్సి వస్తుంది, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మీకు మేజర్ పార్ట్ అవుతుంది అనమాట యూజువల్ గా. సో రిపోర్ట్స్ దగ్గరికి వస్తే ఆల్ కైండ్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఇక్కడ బైఫర్గేట్ చేయబడి ఉంటాయి. చూడండి, ఫేవరెట్స్, దిస్ ఇస్ ద ఫస్ట్ హెడింగ్. దీని గురించి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. అసలు ఫేవరెట్స్ అంటే యూజువల్ గా ఎక్కువగా మనం ఏదైతే యూజ్ చేస్తామో, ఏ రిపోర్ట్ అయితే ఎక్కువగా మనకు అవసరం అవుతుందో, సో దాన్ని మనం ఆ రిపోర్ట్స్ ని ఇక్కడ పెడతాం. ఇది ఒక దాన్ని ఏమంటారు, జనరల్ ఒక ట్రయల్ వెర్షన్. ట్రయల్ వెర్షన్ లో బేసిక్ గా మీకు ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, అకౌంట్స్ రిసీవబుల్, ఏజింగ్ సమ్మరీ అనేది బై డిఫాల్ట్ వస్తుంది. సో వీటిలో ఇంకా సైడ్ హెడింగ్స్ చాలా ఉంటాయి మనకి. బిజినెస్ ఓవర్ వ్యూ, ఇదిగోండి బిజినెస్ ఓవర్ వ్యూలో ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ బై కస్టమర్ వస్తుంది, బై లొకేషన్ వస్తుంది, బై మంత్ ప్రాఫిట్ అండ్ లాస్, క్వార్టర్లీ ప్రాఫిట్ అండ్ లాస్. ఒకవేళ ఫారిన్ ఎక్స్చేంజెస్ తోటి కనుక మీరు డీల్ చేస్తే రియలైజ్డ్ ఎక్స్చేంజ్ గెయిన్ ఆర్ లాస్. బిజినెస్ స్నాప్ షాట్, ఇది బిజినెస్ స్నాప్ షాట్ ఏంటంటే ఇది కొన్ని మీకు గ్రాఫ్స్ అంటారు అనమాట, ప్రజెంటేషన్ ఆఫ్ గ్రాఫ్స్. మీరు పీపీటీలు అయ్యి మనం చేసుకున్నప్పుడు వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ సేవ్ దట్ బై రైట్ క్లిక్. బై రైట్ క్లిక్ యూ కెన్ సేవ్ దట్. యూ కెన్ సేవ్ దట్ బై రైట్ క్లిక్. బార్ డయాగ్రామ్స్, ఇక్కడ అన్ని మీరు మళ్ళీ మీకు ఫిల్టర్ యాజ్ యూజువల్ ఫిల్టర్, మీకు దిస్ ఫినాన్షియల్ ఇయర్, లాస్ట్ మంత్, ఫినాన్షియల్ క్వార్టర్, లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్. అలాగే మీ ఎక్స్పెన్సెస్, ఇది ఏ హెడ్ కి ఎంత, ఇలా డయాగ్రామ్స్ లో మీకు చూపించడం అనేది జరుగుతుంది. ఇదిగో హూ ఓవ్స్ మీ, కస్టమర్ లిస్ట్, సప్లయర్ లిస్ట్, అవుట్ స్టాండింగ్స్, మీకు ఇలా ఒక సింపుల్ ప్రజెంటేషన్. ఇది ఒక ఎడ్యుకేషన్ మోడ్ లో ట్రయల్ వెర్షన్ లో మనం ఏదో చేసిన ఒక స్మాల్ ఆస్పెక్ట్ ఇది. అదే రియల్ గా బిజినెస్ దాని ఏమంటారు మోర్ ప్రాక్టికల్ థింగ్ వెళ్ళినప్పుడు అది ఇంకెంత వైడర్ గా ప్రజెంటేషన్ ఉంటుంది. యూ కెన్ ప్రింట్ దిస్, ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది, యూ కెన్ అబ్జర్వ్ దాట్. ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్ గా ఏది కావాలంటే అది. అంటే ఇక్కడ ఒకటి సార్, ఇక్కడ మనం ఇంకేమీ చేయలేమా అంటే కొన్ని కస్టమైజేషన్స్ రెస్ట్రిక్షన్ ఉంటాయి మీకు యాజ్ ఆఫ్ క్విక్ బుక్స్ ఇస్ కన్సర్న్. ఇది మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేసేదే. క్విక్ బుక్స్ మనం దట్ మీన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొన్నిటికి రెస్ట్రిక్షన్ ఉంటుంది. బట్ రిపోర్ట్స్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి రిపోర్ట్, ప్రతి లైన్ అసలు ఇది ఏంటి, ఎందుకంటే మోర్ దాన్ 150 కైండ్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి. మనం ఏం చేయాలంటే ఓవరాల్ గా ప్రతి రిపోర్ట్ లోకి వెళ్ళడం, ప్రతి రిపోర్ట్ ఆన్ అవర్ ఓన్ మనం దాన్ని క్లిక్ చేసుకోవడము, చూడడము, ఇది ఎట్లా ఉపయోగపడుతుంది. నేనేం చేయగలను అంటే నేను ఓన్లీ ఫ్యూ ఆఫ్ ది థింగ్స్ నేను హైలైట్ చేయగలను.
మీరు ఆ రిపోర్ట్స్ అన్ని చూసి అందులో ఏదైనా డౌట్ ఉంటే ఇఫ్ యూ ఆస్క్ మీ డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు క్లారిఫై దట్. సో క్విక్ బుక్స్ లో మనకి ఈ రిపోర్ట్ మనకి అవైలబుల్ ఉంది, ఈ రిపోర్ట్ మనకి అవైలబుల్ లేదు అనేటటువంటిది లేదు. ఆల్మోస్ట్ ఆల్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి అన్ని రకాలైనటువంటి రిపోర్ట్స్ ని మీకు ఇది ప్రజెంట్ చేస్తుంది. యూజువల్ గా అయితే ఈ చార్ట్ మేకింగ్ కొన్ని ఇన్స్టిట్యూట్లు బయట వాళ్ళ సిలబస్ లో నాకు తెలియదు యాక్చువల్ గా. మేమంటాం అంటే దీన్ని స్నాప్ షాట్ అంటాం టెక్నికల్ గా. వాట్ మై డైరెక్టర్ ఆస్క్ మీ, సత్య సెండ్ మీ ద స్నాప్ షాట్, హీ సేస్ లైక్ దట్. కానీ నేను ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు దాన్ని ఏమంటారు సిలబస్ పేపర్ లో మేక్ ప్రిపరేషన్ ఆఫ్ గ్రాఫికల్ ప్రజెంటేషన్ అని సిలబస్ లో పాట రాసేసి చూపించారు. నాకు అర్థం అవ్వలా, ఏంటబ్బా ఇది అనుకున్నా. తర్వాత కాసేపు ఆలోచించిన తర్వాత అర్థమైంది నాకు, ఇది బిజినెస్ స్నాప్ షాట్. మనం అది టెక్నికల్ గా ప్రాక్టికల్ గా మనం స్నాప్ షాట్ అంటాం. ఆఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ బికమ్ బిజినెస్ అనుకోండి, దాని గురించి మనం మాట్లాడదలుచుకోలేదు. సో ఇక్కడ అదనమాట. ఇదేంటి ఒక చిన్న పాయింట్, ఇది చిన్న పాయింట్. రిపోర్ట్స్ లోకి వెళ్ళి మీరు బిజినెస్ ఓవరాల్ వ్యూలోకి వెళ్ళి స్నాప్ షాట్ అని ఆప్షన్ కొడితే ఆటోమేటిక్ గా అది చేస్తుంది. ఇందులో మీరు నేను చేసేది ఏమి ఉండదు, అంతా కూడా ఆటోమేటిక్ బై డిఫాల్ట్. సో ఇది ఒకటి. ఎప్పుడు నాకు స్నాప్ షాట్ కావాలండి, ఐ వాంట్ మేక్ ఇట్ ఫేవరెట్. దీన్ని ఫేవరెట్ చేసుకోవాలి అనుకుంటే మీకు ప్రతి రిపోర్ట్ కి పక్కన ఒక స్టార్ ఉంటుంది. మీరు ఆ స్టార్ ని కనుక క్లిక్ చేసినట్లయితే, ఇక్కడ స్టార్ ఉంది కదండి, ఈ స్టార్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇది మళ్ళీ మీకు ఫేవరెట్స్ లోకి వచ్చేస్తుంది. చూసారా, బిజినెస్ స్నాప్ షాట్ అనేది మీకు ఈ ఫస్ట్ లైన్ ఫేవరెట్స్ మీరు ఓపెన్ చేయగానే. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎస్ఏపి ఎవరైనా కనుక చేసినట్లయితే వారికి అర్థమవుతూ ఉంటుంది, ఎందుకంటే అందులో కూడా ఫేవరెట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడు దేని మీద అయితే వర్క్ చేస్తూ ఉంటారో దాన్ని ఫేవరెట్ కింద పెట్టేసుకుంటారు. అంటే లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు బిజినెస్ స్నాప్ షాట్ ఎదుక్కోవాలంటే బిజినెస్ ఓవర్ వ్యూలో అది ఎక్కడ ఉందో ఎదుక్కోవాలి. అలా కాకుండా ఎప్పుడు మీకు అది కావాలి అనుకున్నప్పుడు మీరు దాన్ని ఫేవరెట్ పక్కన ఉన్న స్టార్ నొక్కితే ఫేవరెట్స్ లోకి వచ్చేస్తాయి. అంటే రెగ్యులర్ గా మీరు చేసేటటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పెట్టుకోవచ్చు. అట్లాగే బిజినెస్ బ్యాలెన్స్ షీట్ టీ ఫార్మాట్. సార్ నాకు టీ ఫార్మాట్ చూస్తేనే కానీ నిద్ర పట్టదండి, మనం ఈ వర్టికల్ మేము చేయలేమండి, మాకు ఇలాగే కావాలంటే ఎస్ యూ కెన్ గో విత్ ఇదే టీ షేప్ బ్యాలెన్స్ షీట్. మీకు వస్తుంది, టీ షేప్ కూడా వస్తుంది, రాకపోవడం ఏం లేదు. ఇదిగో టీ షేప్. మళ్ళీ ఇక్కడ మన చాదస్తం ఏంటంటే, సార్ ఈ కింద ఉన్న 2 లైన్లు సమానంగా కొట్టాలి కదా సార్. అది బై డిఫాల్ట్ సాఫ్ట్వేర్ ప్రెజెంటేషన్, దాన్ని మనం ఏం మార్చలేం. సార్ ఈ వెర్షన్ ఏమైనా మనం ఈ ఫార్మాట్ ఏమైనా మనం మార్చగలం అంటే మనం ఏం మార్చలేమండి, అది బై డిఫాల్ట్ వస్తుందని దాన్ని మనం చేయగలిగింది ఏం లేదు. క్లియర్? సో ఇట్లా ఉంటుంది. నాకు టీ షేపే కావాలండి ఎప్పుడును అంటే మేక్ దట్ యాజ్ ఫేవరెట్, దట్స్ ఇట్. దాన్ని తీసుకుని వచ్చి దాని పక్కన మీకు ఒక చుక్కలు చూపించడం జరిగింది. మీకు ఆ స్టార్ ని నొక్కితే మీకు అక్కడికి రావడం జరుగుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. కామన్ సైజ్ స్టేట్మెంట్స్ అండి. స్టేట్మెంట్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ. క్యాపిటల్ ఎంత పెట్టారు, ఎంత తీశారు. ప్రాఫిట్ ఆర్ లాస్ బై మంత్. రీసెంట్లీ నన్ను మా బాస్ ఏమని అడిగారంటే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో నాకు ఈచ్ కస్టమర్ నుంచి వచ్చిన రెవెన్యూ కావాలి నాకు అని చెప్పి అడిగారు. బోత్ ఆర్ ఆన్ స్క్రీన్ షేరింగ్ మీటింగ్ డైరెక్ట్. నేను అక్కడ ఆయనకి డైరెక్ట్ గా ఆన్సర్ చూపించాలి, అదే స్క్రీన్ మీద చూపించాలి నేను. ఆయన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేసి చూపించారు, నాకు ఇక్కడ సేల్స్ వచ్చినాయి, సేల్స్ బై కస్టమర్ నాకు కావాలి. సో ఒక్కటే చెప్తున్నానండి ఏంటంటే, మనకి ఏ జాబ్ లోనైనా సరే ఇక్కడ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ బై కస్టమర్ యూ కెన్ సెలెక్ట్ ఫ్రమ్ హియర్. రిపోర్ట్స్ లోకి వెళ్ళి చూసారా, ఏబిసి లిమిటెడ్, క్లౌడ్ టెక్నాలజీస్ ఇట్లా వస్తుందండి. ఎలా వెళ్ళండి నేను, యాక్చువల్ గా మా బాస్ ఎక్కడున్నారు, నార్మల్ గా రిపోర్ట్స్ తీసి జాగ్రత్తగా చూడండి, దిస్ ఈస్ కస్టమర్, మీ వర్క్ అండి, మీ వర్క్, మీ టాలెంట్ అండి. నేనేం చేయగలనంటే నేను మీకు సోర్స్ చూపించడం వరకునే, తప్పుగా అనుకోకండి ఎవరైనా సరే. మీ ప్లేస్ లో కూర్చొని నేను ఉద్యోగం చేయలేను కదా. నేను మీకు
వే చూపించగలను అంతే. ఆ వేలో మీరు వెళ్ళి ఎలా నేర్చుకున్నారు, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేది అది మీ మీద ఆధారపడి ఉంటుంది. మార్గం చూపించడం వరకే నా పని. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆయన క్లిక్ చేశాడు, నేను అక్కడే కూర్చున్నాను, లైన్ లో ఉన్నాను. ఇలా ఉంటుంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నార్మల్ ప్రెజెంటేషన్. ఆయన ఏమడిగారు, ఇదిగో సేల్స్ నువ్వు చూపించావు కదా, ఇదిగో సేల్స్ నువ్వు 1,61,000 చూపించావు, నాకు ఆ 1,61,440 రూపీస్, అఫ్ కోర్స్ ఆయన డాలర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో డాలర్స్ ఏ కస్టమర్ కి ఎంత అమ్మానో నాకు తెలియాలి, టోటల్ కూడితే నాకు 1,61,440 వచ్చేయాలి, నాకు అలా తీసుకురా అన్నాడు. అంటే నేను ఏం చెప్పాలనికి, సార్ మీరు డాష్ బోర్డ్, మీరు రిపోర్ట్స్ లోకి వెళ్ళండి సార్, రిపోర్ట్స్ లోకి వెళ్ళి అందులో బిజినెస్ ఓవర్ వ్యూ అన్న ఆప్షన్ ఉంటుంది సార్, అందులో ప్రాఫిట్ అండ్ లాస్ బై కస్టమర్ వస్తుంది సార్, మీరు దాని మీద క్లిక్ చేయండి, ఇదిగోండి మీకు ఇట్లా వస్తుందండి, అప్పుడు మీకు పైన కస్టమర్స్ వస్తాయి, ఒక్కొక్క కస్టమర్ కి మీరు ఎంత సేల్స్ చేశారో వస్తుంది సార్, చివరిన మీరు అన్న 1,61,440 మీకు వస్తుంది సార్ అని చెప్తే, ఇప్పుడు మనకంటే అదే పని, బీయింగ్ అన్ అకౌంటెంట్ మన పని అదే. మరి ఆయన పని అది కాదు కదా. ఇప్పుడు ఆయన రిపోర్ట్స్ లోకి వెళ్ళాలి, ఈ కిందకెళ్ళి అది ఎత్తుక్కుని ప్రాఫిట్ అండ్ లాస్ బై కస్టమర్ ఎత్తుక్కుని కొట్టాలి అంటే ఆయనకి కుదరదు. అంటే ఎవరికి ఏ విధంగా అవసరం అవుతుందో ఆ విధంగా మనం చెప్పగలిగి ఉండాలి. నేనేం చేశానంటే చెప్తున్నా, ఇది మనకి ఎలా తెలుసు అంటే బై సర్చింగ్ ఆల్ ద ఆప్షన్స్. అంటే మన క్విక్ బుక్స్ నేర్చుకోవడానికి వచ్చాం, నేర్చుకోవడమే, ప్రాక్టీస్ చేయడమే. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా వస్తుంది. ఇక్కడ చూడండి, నేనేం చేశానంటే ఇక్కడ ఈ ఫిల్టర్ ఏదైతే ఉందో ప్రతి లైన్ ప్రతి వర్డ్ మీకు తెలియాల్సిందే. ఇందులో ఒకటి ఇంపార్టెంట్ ఒకటి అన్ఇంపార్టెంట్ ఉండదండి. ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి క్లాస్ రూమ్ లో అనుకోండి నీకు 35 మార్క్స్ ఎలా రావాలో చెప్తావు, ప్రొఫెషన్ లో 35, 80 కాదు, అసలు నువ్వు 99 మార్క్స్ వచ్చిన ప్రొఫెషన్ లో యు ఆర్ ఫెయిల్. 99 is also fail in profession. Don't say that sir I did 90%, 92, 95. ఒక్క చిన్న మిస్టేక్ నేను చేసినా సరే నేను ఫెయిలే. 100 అయితేనే నువ్వు పాస్. ఇక్కడ చూడండి, డిస్ప్లే బై టోటల్స్, డిస్ప్లే కాలమ్స్ బై టోటల్. ఇక్కడ నేను ఏం చేశానంటే బై కస్టమర్స్ పెట్టాను, రన్ రిపోర్ట్ నొక్కాను, సేమ్. సో క్విక్ బుక్స్ చాలా తక్కువ మంది యాక్సెప్ట్ చేస్తారు. ఈవెన్ నౌ ఇప్పుడు ఎమర్జ్ అవుతాను ఇండియాలో, ఇప్పుడు ఎమర్జ్ అవుతాను. ఎందుకంటే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దాన్ని ఏమంటారు యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. ఎందుకంటే ఒకే ఫంక్షన్ ని మల్టిపుల్ ఏరియాస్ నుంచి మీరు యాక్సెస్ చేయగలరు. నేను ఇక్కడ మీకు ఆప్షన్ చూపించాను. మీరు ఏం చేయాలి వెంటనే, నేను ఆఫ్టర్ దిస్ క్లాస్ యాక్చువల్ గా ఒక డమ్మీ అకౌంట్ తీసుకుని నేను కస్టమర్స్ గురించి చెప్పాను. మీరేం చేయాలి, క్యాలెండర్ క్వార్టర్స్ ఒకసారి కొట్టి రన్ రిపోర్ట్ కొట్టాలి. అర్థమైంది? అలాగే మళ్ళీ ఫిజికల్ క్వార్టర్స్ డిఫరెన్స్ మీరే చూసుకోవాలి, నాకు సంబంధం లేదు. మళ్ళీ క్యాలెండర్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్. ఇక్కడ ఒకటే ఇయర్ ఉంది కాబట్టి ఒకటే వస్తుంది అనుకోండి, డజంట్ మ్యాటర్. సో ఇప్పుడు మోర్ దాన్ 1 ఇయర్ ఉంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మీకు వస్తాయి. సప్లయర్స్ వైడ్, మీకు సప్లయర్ వైడ్ వస్తుంది, కస్టమర్ వైడ్ వస్తుంది, ఎందుకంటే సప్లయర్ వైడ్. అలాగే ఎంప్లాయీస్ వైడ్ వస్తుంది. ఒకవేళ ఎంప్లాయీ మీద కనుక మీరు అంటే చూడండి, సాఫ్ట్వేర్ కంపెనీస్ కి రెవెన్యూ జనరేట్ చేసేది ఎంప్లాయీస్. సో ఏ ఎంప్లాయీ ఎంత రెవెన్యూ జనరేట్ చేశాడు అనేది మీకు ఆటోమేటిక్ గా వస్తుంది, ఎంప్లాయీ వైడ్. అలాగే లొకేషన్ వైడ్, మీకున్న బ్రాంచెస్ లొకేషన్స్ వైడ్. అలాగే ఇది ఇది చాలా ఇంపార్టెంట్, షో నాన్ జీరో ఆర్ యాక్టివ్ ఓన్లీ. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి, షో ఆల్ రోస్ అని చెప్పేసి అంటే ఈవెన్ జీరో ఉన్నాయి కూడా వచ్చేస్తాయి అలాంగ్ విత్ యువర్, ఇదిగో జీరోస్ ఉన్నాయి కూడా, అంటే అంత ముందర ట్రాన్సాక్షన్ మొత్తం వచ్చేస్తాయి లెడ్జర్స్.
అన్ని లెక్చర్స్ వచ్చేస్తాయి, క్రియేట్ అయ్యి ఉన్నటువంటి ప్రతి లెక్చర్ వచ్చేస్తాయి, జీరో బ్యాలెన్స్ ఉన్నది కూడా వచ్చేస్తాయి. కానీ మనకి జీరో బ్యాలెన్స్ ఉన్నాయి అనవసరం కదా, అందుకని చెప్పి ఏం చేస్తామంటే నాన్ జీరో పెట్టుకోవాలి. నాన్ జీరో, అప్పుడు ఓన్లీ బ్యాలెన్సెస్ ఉన్న లెక్చర్సే మీకు ప్రెసెంట్ అవుతాయి. నేను ఏం లేదు, ఒక చిన్న రిపోర్ట్ తీసుకుని ఐఎమ్ స్పీకింగ్ ఆన్ దట్. ఒక చిన్న రిపోర్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనే ఒక చిన్న రిపోర్ట్ తీసుకుని నేను ఆల్మోస్ట్ ఆల్ ఫ్రమ్ ద పాస్ట్ 15 minutes నేను మాట్లాడుతున్నాను అదే టాపిక్ మీద. ఇదే టాపిక్ ని నేను అలా చూపించి 2 నిమిషాలు అయిపోయిందా పదండి అనొచ్చు. ఏముందండి, రిపోర్ట్స్ లోకి వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పి నొక్కితే అది వచ్చింది, అంతే. అయిపోయిందంటే అయిపోయింది, ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. అర్థమైందండి? సో నువ్వు ఒక టాపిక్ ని పట్టుకుని మనం ఎంతసేపు దాన్ని కంటిన్యూ చేయగలుగుతున్నాం దాని మీద ముఖ్యంగా మనకు ఓర్పు సహనం ఎంత ఉంది అన్నది తెలుస్తుంది. ముఖ్యంగా అకౌంటెంట్ గా చాలా అవసరం. దానివల్ల ఏమవుతుందంటే 10 రోజుల్లో చేసే పనిని నువ్వు 1 రోజులో కంప్లీట్ చేసి మిగతా టైం అంతా ఆడుకుంటూ తిరగచ్చు. అది అసలు విషయం. అందరూ అనుకుంటారు చాదస్తం ఎక్కువ వీళ్ళకన్నా. చాదస్తం ఉన్నోడే అకౌంటింగ్ ఫాస్ట్ గా చేయగలుగుతాడు. ఎవడైతే నేను మోడర్న్ అనుకుంటున్నాడో ఆడికి సంవత్సరాలు పడుతుంది అదే పని, అక్కడే ఉంటాడు. కన్ఫర్మ్ అండి, రివర్స్ లో ఉంటుంది. ఎందుకంటే మన అకౌంటింగ్ అనేది చాదస్తం సబ్జెక్ట్ కాబట్టి. అలాగే ఒకసారి ఏమంటారంటే నాకు ప్రీవియస్ పీరియడ్ తోటి కంపేర్ చేయి, ఈ ఎంప్లాయీ లాస్ట్ ఇయర్ ఎలా చేశాడు, ఈ ఇయర్ ఎలా చేశాడు. yes you can get that. చూడండి పైన కంపేర్ విత్ అనదర్ పీరియడ్. మీ ఇష్టాన్ని ఇందులో నేను దేని గురించి మాట్లాడాలి, మీరు ప్రజెంట్ చేసుకోవడమే. ప్రీవియస్ పీరియడ్ టు ప్రీవియస్ ఇయర్ టు till the date, previous year till date, current year till date, percentage of row, percentage of column, percentage of income, percentage of expense. అర్థమైందండి? ఏదో మనకి తెలుగులో పాతకాలంలో ఒక సామెత ఉంది, రౌతుని బట్టి గుర్రం ఉంటదంటండి. గుర్రం కుంటిదైనా పర్వాలేదు, దాన్ని డ్రైవ్ చేసేవాడు పర్ఫెక్ట్ పర్సన్ అయితే అది ఎలా పరిగెట్టాలో అలా పరిగెడుతుంది. సో ఆపరేట్ చేసేది మనం. సో క్విక్ బుక్స్ క్యాపబుల్ సాఫ్ట్వేరా, క్యాపబుల్ కాదా తప్పుగా అనుకోకండి. ముందర అసలు మనం క్యాపబులా దాన్ని డీల్ చేయడానికి. సో చూడండి, ఒక చిన్న స్క్రీన్, దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇలా బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ లో కూడా సేమ్ కాలమ్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ దట్. అంటే మీరు చెప్పరా మాస్టర్ అంటే నేను చెప్తే అది స్పూన్ ఫీడింగ్ అవుతుంది. నాట్ సజెస్టెడ్, ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్. రిపోర్ట్స్ విషయంలో మాత్రం తప్పుగా అనుకోకండి దయచేసి. రిపోర్ట్స్ విషయంలో, ఎందుకంటే మన మేనేజ్మెంట్ మనల్ని ఏ టైంలో ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్ అడుగుతారో తెలియదు. అది క్విక్ బుక్స్ లో ఉంటుందో లేదో మనకు తెలియకపోతే అది చాలా ఇబ్బందికరమైన విషయం. అసలు క్విక్ బుక్స్ లో ఎన్ని రకాల రిపోర్ట్స్ ఉన్నాయి, వాటిని ఎన్ని రకాలుగా మనం ప్రజెంట్ చేయొచ్చును, అసలు మన రిక్వైర్మెంట్ అది వస్తుందా లేదా అని మనకు తెలియాలంటే ఫస్ట్ మనం ఏదో, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కి ఒక చిన్న ఆప్షన్ నేను మీకు చూపించడం జరిగింది. అదే చూడండి మీకు అది ఎంత ఎలాబరేటెడ్ గా ఉన్నదో. చిన్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ను బట్టు, సార్ మాకు కంపెనీ షెడ్యూల్ 3 ప్రకారం కావాల్సింది, దట్ మీన్స్ కావాలండి. ఇదిగోండి మీకు ఉందండి షెడ్యూల్ 3. ఇక్కడ ఉందండి, బ్యాలెన్స్ షీట్ ఉంటుందండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుందండి. ఇదిగోండి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ షెడ్యూల్ 3, ప్రాఫిట్ అండ్ లాస్ కంపారిజన్, ప్రాఫిట్ అండ్ లాస్ డీల్, వాట్ నాట్. డిపాజిట్స్ అండ్ పేమెంట్స్, టోటల్ డిపాజిట్స్ అండ్ పేమెంట్స్ బ్రాకెట్ లో ఏముందండి, బేటా అని చెప్పేసి ఉందండి. బేటా అంటే ఏంటంటే వీరు
క్విక్ బుక్స్ ఎప్పుడు కూడా అప్డేట్ అవుతా ఉంటదండి, ఏదో ఒక కొత్త ఫీచర్ పంపిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేనే ఉన్నా, ఇది నేను లాస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు బేటా అనేది లేదు నాకు. ఈ రోజున నేను ఇది ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి సందర్భంలో నేను దాన్ని చూసా. ఇప్పుడు మీరు ఎలాగో ఈ పాయింట్ విషయంలో నేను అంతే. సార్ మాకు తెలియదు అంటే నాకు తెలీదు. అయితే నాకు ఒక విషయంలో కాన్ఫిడెన్స్ ఉంది, ఏంటంటే ప్రతి దానికి మీరు సెలెక్ట్ చేసుకుంటుంటే అక్కడ పక్కన ఒక క్వశ్చన్ మార్క్ వస్తుందండి క్విక్ బుక్స్. ఎక్స్క్యూజ్ మీ. ఆ క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు దాని డిస్క్రిప్షన్ వస్తుంది. ఏం లేదండి, ఓర్పు సహనం చదువుకోవడమే. నేను ఇప్పుడు ఆ బేటా మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్ కనిపించిందండి, హైలైట్ అవుతుందండి. దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే లిస్ బ్యాంక్ సమ్మరీ అని చెప్పేసి వచ్చింది. లిస్ బ్యాంక్ సమ్మరీ. యూ కెన్ కస్టమైజ్ ద రిపోర్ట్ ఆల్సో. యూ కెన్ కస్టమైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ రిపోర్ట్ మీకు కావాల్సిన విధంగా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేద్దాం. ఫర్ ద పీరియడ్ అంటే రిసీప్ట్స్ పేమెంట్స్ చూపుతుందండి, బ్యాంక్ ఒక చోట తప్పితే అంతకు మించి ఇంకోటి ఉండదు. అదిగోండి, ఇదేంటంటే ఇట్ ఈస్ అ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఇట్ ఈస్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సింపుల్ గా. మళ్ళీ సేమ్ పైన ఫిల్డ్ యూసేజ్ ఆఫ్ ఫిల్టర్. at every kind of report, that is your primary responsibility. నేను చూపించడం వరకే, ఏమండి ఫిల్టర్ ఉంటదండి అని చూపించడం వరకే నా పని. ప్రాక్టీస్ చేయాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే మీ అంతటా మీరు తెలుసుకుంటేనే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. నేను చెప్పేదాన్ని నేను చెప్తే అదేదో సింపుల్ అది తీసుకుని వదిలేస్తారు అంతే. ఎక్స్క్యూజ్ మీ. సో మళ్ళీ ఒకసారి రిపోర్ట్ లిస్ట్కి వెళ్దాం. ఇలా ప్రతి రిపోర్ట్ ఒక లైన్ వెళ్ళిపోవాలండి. ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి రిపోర్టు మీరు వెళ్ళిపోవడం. ఫేవరెట్స్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. నేను మీకు ప్రాక్టికల్ థింగ్ కూడా చూపిస్తాను. నేను మీకు జిఎస్టి రిటర్న్స్ ఏది కావాలంటే అవి, అంటే మీరు ఇచ్చిన డేటా బట్టండో, డేటాను బట్టి. ఇఫ్ యువర్ ఇన్పుట్ ఈజ్ క్వాలిటేటివ్, యువర్ అవుట్పుట్ విల్ బి క్వాలిటేటివ్. యువర్ ఇన్పుట్ ఈజ్ డిఫెక్టివ్, డేటా అవుట్పుట్ విల్ బి డిఫెక్టివ్. నువ్వు అక్కడ కరెక్ట్ గా డేటా ఇస్తే ఇక్కడ రిపోర్ట్ ఇస్తుంది. అంటే మీరు రాసిందే మీకు చూపిస్తుందండి. రిపోర్ట్ అంటే ఇంకోటి ఏం కాదండి. రిపోర్ట్ అంటే ఇంకోటి ఏం కాదు, నువ్వు ఏదైతే ఎంటర్ చేసావో అదే చూపిస్తుంది. దాని అంతటా అది ఓన్ గా తీసుకుని వచ్చి చూపించేది ఏమీ ఉండదు. రిపోర్ట్ తప్పనకండి, డేటా ఎంట్రింగ్ తప్పని చెప్పండి. మీరు డేటా ఎంట్రీ రాంగ్ చేస్తే మీకు వచ్చే రిపోర్ట్ రాంగ్ వస్తుంది. డేటా ఎంట్రీ కరెక్ట్ అయితే మీ రిపోర్ట్ కరెక్ట్ వస్తుంది. ఇట్స్ అ మషిన్. మీరు ఇచ్చే ఇన్పుట్ క్వాలిటేటివ్ గా ఉంటేనే అవుట్పుట్ కరెక్ట్ గా వస్తుంది. తర్వాత చూడండి ఆడిట్ రిపోర్ట్స్, నెగిటివ్ బ్యాలెన్సెస్, నెగిటివ్ డెటార్స్. నెగిటివ్ క్రెడిటార్స్ అంటే ద క్రెడిటార్స్ హూ ఆర్ నెగిటివ్ ఇన్, అంటే మనం అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళు. నెగిటివ్ డెటార్స్ అంటే మనకు అడ్వాన్స్లు ఇచ్చిన వాళ్ళు. మీరు ఇది ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మనకి అడ్వాన్స్లు ఇస్తే మైనస్ బ్యాలెన్స్లు చూపిస్తూ ఉంటాయి. ఇండియాలో మనకి ఎక్కువగా ఆడిటర్స్ అందరూ కూడా టాలీ ఫాలో అవుతారు. టాలీలో ఏమవుతుందంటే కస్టమర్ నుంచి మీరు అడ్వాన్స్ తీసుకుంటే ఆటోమేటిక్ గా కరెంట్ లయబిలిటీస్ సైడ్ చూపించుద్ది. ఇక్కడ అలా కాదు, అసెట్స్ వైపే చూపిస్తుంది కానీ మైనస్ చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ నెగిటివ్ డెటార్స్ లోకి వెళ్ళి సెపరేట్ షెడ్యూల్ మీరు దానికి అటాచ్ చేయాలి. ఎవరు బాబు నీకు అక్కడ మైనస్ చూపిస్తుందిరా, నువ్వు కంగారు పడకు, ద షెడ్యూల్ వాజ్ అటాచ్డ్ టు ద స్టేట్మెంట్స్ విచ్ వి సెంట్ అని మీరు చెప్తే అప్పుడు ఆడిటర్ గారు సాటిస్ఫై అవుతారు. సో యూజువల్ గా ఆడిటర్ రిపోర్ట్స్ లో ఈ నెగిటివ్ క్రెడిటార్స్, నెగిటివ్ డెటార్స్ బిఫోర్ ఉండేది కాదండి, ప్రీవియస్ గా ఉండేది కాదండి, ఇది వరకు ఉండేది కాదండి. మోస్ట్లీ 1 year బ్యాక్ వరకు లేదండి. ఐ థింక్ ఇన్ 2019 అంటే 2018-19 క్లోజింగ్ లో నేను ఇది చూసా. అప్పటి వరకు ఈ ఆప్షన్ లేదండి. ఎందుకంటే ఐ థింక్ ఆడిటర్స్ వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చి ఉంటారు ఎవరికి, మన క్విక్ బుక్స్ కి.
సో వారు దాన్ని కస్టమైజ్ చేస్తుంటారు క్విక్ బుక్స్ వాళ్ళు. ఓకేనా? అండ్ అకౌంట్స్ రిసీవబుల్స్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా మీరు ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవచ్చు. రిపోర్ట్స్ లో రానటువంటి రిపోర్ట్ ఉండదండి, లేని రిపోర్ట్ ఉండదు, రాని రిపోర్ట్ ఉండదు. ఇక్కడి నుంచి మీకు అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, ఇందులో ఏది మీకు ఎక్కువగా యూజ్ అవుతా ఉంటుందో, ఏది మీరు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారో దానికి స్టార్ పెట్టుకుంటే అది ఆటోమేటిక్ గా మీకు ఫేవరెట్స్ లోకి వస్తుంది. ఇది మీకు అవసరం లేదు, స్టార్ తీసేస్తే అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే సేల్స్ అండ్ కస్టమర్స్, ప్రోడక్ట్ లిస్ట్, సర్వీస్ లిస్ట్, పేమెంట్ మెథడ్స్ లిస్ట్, ఫిజికల్ ఇన్వెంటరీ, వర్క్ షీట్, టైమ్ యాక్టివిటీస్ బై కస్టమర్ డీటెయిల్, వర్క్ షీట్స్, ఇలా మీకు ఏ డీటెయిల్, అసలు ఎన్ని రకాల రిపోర్ట్స్ ఉన్నాయో మీరు ఒకసారి చూసుకోవాలి. అలాగే అకౌంట్స్ పేయబుల్ చూడండి, ఇంకేంటి రివ్యూ ఎక్స్పెన్సెస్ అండ్ పర్చేజెస్, సర్వీస్ ట్యాక్స్, మళ్ళీ జిఎస్టీలకి, ఎంప్లాయీస్ రిలేటెడ్, అకౌంటింగ్ రిపోర్ట్స్, బ్యాలెన్స్ షీట్ ఇక్కడ సెపరేట్ గా ఉంది, క్యాష్ అండ్ బ్యాంక్ బుక్స్, టీడీఎస్ పేయబుల్, వాట్ నాట్ అండి. ఎన్ని జర్నల్ ఎంట్రీలు వేసారో అన్ని జర్నల్ ఎంట్రీలు వస్తాయండి. జర్నల్ ఇప్పటి వరకు మీరు వేసిన జర్నల్స్ అన్ని వస్తాయండి. డే బుక్ అన్నమాట, ఇది డే బుక్ అండి. జర్నల్ అంటే డే బుక్ అండి. అంటే అన్నిని మీకు ఇందులో ఎక్స్పెన్స్ వోచర్, చెక్, ఇన్వెంటరీ, స్టార్టింగ్ వాల్యూస్ ఏమైనా ఇస్తే అవి, అడ్వాన్స్ పేమెంట్స్, జర్నల్ ఎంట్రీస్, అన్ని వోచర్స్, ఇన్వాయిస్ వస్తుంది ఏమండి, క్రెడిట్ నోట్ వస్తుంది, డెబిట్ నోట్ వస్తుంది, అడ్వాన్స్ పేమెంట్ వస్తుంది, అన్నిటికి డే బుక్ అనేవారు. మీరు ఒకసారి మనం పూర్వకాలం అకౌంటింగ్ లోకి వెళ్ళుంటే ఒకసారి మీరు అది గుర్తు తెచ్చుకుంటే మీకు అక్కడ తెలుస్తుంది. డే బుక్ అనేవాళ్ళం మనం. డే బుక్ లో అన్ని ఉండేవి, క్యాష్ ట్రాన్సాక్షన్స్, నాన్ క్యాష్ అన్ని ఉండేవి. డే బుక్ లో రాసుకునే లెడ్జర్స్ లో పోస్ట్ చేసుకునే వాళ్ళం. అదనమాట జర్నల్ అంటే. జర్నల్ అంటే ఓన్లీ జర్నల్ ఎంట్రీ వస్తుంది అనుకున్నారు, కాదు, అన్నిని డే బుక్ అనమాట. ఫస్ట్ నుంచి టిల్ ద ఎండ్ టోటల్ ట్రాన్సాక్షన్స్ మీకు ఇందులో పోస్ట్ అయ్యి రావడం జరుగుతుంది. అంటే ఇన్ని మళ్ళీ ఇక్కడ మళ్ళీ మీకు ఇదిగోండి, ఈ ఫిల్టర్ మేనేజ్ చేయడం గనక నీకు వచ్చినట్లయితే అసలు మనకి ట్రాన్సాక్షన్స్ తక్కువ ఉంటాయండి. బీయింగ్ అన్ అకౌంటింగ్, రిపోర్టింగ్ ఎక్కువ ఉంటాయండి. యూజువల్ గా ఫ్రెష్ గా ఎవరైనా అకౌంటింగ్ లోకి వచ్చినట్లయితే వారు పిల్లలు చాలా కంగారు పడుతూ ఉంటారు. సార్ ఈ ట్రాన్సాక్షన్ ఎట్లా రికార్డ్ చేయాలండి, సార్ ఆ ట్రాన్సాక్షన్ ఎట్లా రికార్డ్ చేయాలండి, సార్ జర్నల్ ఎంట్రీ ఎలా చేయాలి సార్, ఇన్వాయిస్ ఎప్పుడు యూజ్ చేయాలి సార్. వారు బాబు ఇవన్నీ నీ వర్క్ లో 10%. రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ నీవు చేసే అకౌంటెంట్ అనే పనిలో 10%. మిగిలిన 90% ఏంట్రా అంటే రిపోర్టింగ్. అడిగిన ప్రతి రిపోర్ట్ ని నువ్వు అందిస్తూ ఉండాలి. ఆ రిపోర్ట్ కరెక్ట్ గా యాక్యురేట్ గా ఎప్పుడు జనరేట్ అవుతుంది, ఈ ఎంట్రీస్ కరెక్ట్ గా వేసినప్పుడు. వాళ్ళు అడిగే ఆ రిపోర్టింగ్ లో కూడా కస్టమైజేషన్, భయంకరమైన కస్టమైజేషన్ ఉంటుంది. అసలు ఇలాంటి రిపోర్ట్స్ కూడా అడుగుతారా అనే విధంగా మీకు ఆ రిపోర్ట్లు అడగడం అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనండి. సో ఈ రిపోర్టింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్. అలాగే కస్టమైజ్డ్ రిపోర్ట్, మీరు ఏదైనా ఈ విధంగా నాకు రిపోర్ట్ కావాలి అని చెప్పేసి అనుకుంటే దాన్ని కస్టమ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. యూ కెన్ సేవ్ దట్ రిపోర్ట్. అప్పుడు అది కస్టమైజ్డ్ రిపోర్ట్ లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాఫిట్ అండ్ లాస్ నాకు ఎప్పుడు కూడా బై కస్టమర్స్ కావాల్సి ఉంటుంది. నాకు ఎప్పుడు కూడా దీన్ని నేను ఏం చేస్తానంటే కస్టమైజ్ చేసుకుంటాను. దీన్ని నేను కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం కనీసం ఇక్కడ ఉంది చూడండి, కస్టమైజ్ అండ్ సేవ్ కస్టమైజేషన్. గ్రీన్ కలర్ లో రైట్ సైడ్ టాప్ లో ఉంటుందండి. అర్థమైనా? సేవ్ కస్టమైజేషన్. నాకు ఈ రిపోర్ట్ ఇలాగే ఉండాలి ఎప్పటికీ. ప్రాఫిట్ అండ్ లాస్ అప్ టు మే 18th, దిస్ ఈస్ ద నేమ్. గ్రూప్ ఏమైనా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, అయినా అవసరం లేదు మనకి. ఎవరితోటైనా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు.
ఫినాన్షియల్ డేటా ఎక్కడా మీకు ఎఫెక్ట్ అవ్వదు. ఫినాన్షియల్ డేటా ఎక్కడా మీకు ఎఫెక్ట్ అవ్వదు. షేర్ విత్ కమ్యూనిటీ అంటే నీతో పాటు లాగిన్ అయిన వాళ్ళందరికీ కనిపించాలా, ఎవరికి కనిపించక్కర్లేదా, నీకు ఒకరికి కనిపిస్తే చాలా. ఇప్పుడు చూడండి కస్టమ్ రిపోర్ట్స్ లో నాకు అదిగోండి, క్రియేటెడ్ బై సత్యనారాయణ మై సెల్ఫ్, డేట్ రేంజ్, ఈమెయిల్ లేదు, యాక్షన్ యూ కెన్ ఎడిట్ ద యాక్షన్, ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్, export as Excel, delete, or else you can edit this once again. Okay nandi, you can set the email schedule also. ఏం లేదని మీరు ప్రతి లైన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చేయగలిగిన పరిస్థితి ఉన్నప్పుడే యూ విల్ బి ఆన్ టాప్. దానికి ఏంటి సార్ మార్గం? ఏం లేదు, ప్రతిదీ గెలుపుతా ఉండడం, వెళ్ళి ఇంకా అంతమించి ఏం లేదు, ప్రతి ఆప్షన్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. సో తర్వాత మేనేజ్మెంట్ రిపోర్ట్స్ బై డిఫాల్ట్ ఉంటుందండి, కంపెనీ ఓవర్ వ్యూ అని చెప్పి ఇట్లా అంటే ఒక బుక్ టైప్ లో వస్తుందండి. యూ కెన్ ప్రింట్ లైక్ దిస్, ఏదో ఎక్స్ట్రా పెట్టాలి కదా, ఇది పెట్టాడు. దీన్ని మనం ఏం కస్టమైజ్ చేయలేమండి, రోస్ కాలమ్స్, ఇది బై డిఫాల్ట్ అండి. ఇందాక నేను మీకు మిగిలిన రిపోర్ట్స్ దగ్గర చూపించినట్టుగా ఫిల్టర్స్ అయ్యి రావండి. ఇక్కడ ఓన్లీ డేట్స్ మీరు చేంజ్ చేయగలరు, రిపోర్ట్ పీరియడ్ ని చేంజ్ చేయగలరు, అంతే. ఇక్కడ వరకే ఉంటుంది. డేట్స్ కూడా కస్టమైజ్డ్ డేట్స్ పెట్టుకోగలరు మీరు, అంతే. డేట్స్ వరకు చేయగలరు కానీ కాలమ్స్ అయ్యి మాత్రం మీరు ఏం మార్చలేరు బై డిఫాల్ట్. ఓకేనా అండి? దీన్ని మనం ఏమి చేయలేం, రైట్? సో ఇక్కడ వరకు అయితే చేయగలుగుతాం. సేల్స్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్, ఎక్స్పెన్సెస్ పర్ఫార్మెన్స్, ఇట్లా ఉంటాయి మేనేజ్మెంట్ రిపోర్ట్స్ అనేవి. సో స్టాండర్డ్, కస్టమ్, మేనేజ్మెంట్ రిపోర్ట్స్ మీరు ఏం చేయాలంటే ప్రతి రిపోర్ట్ వెళ్ళడం, టచ్ చేయడం, అందులో ఫిల్టర్స్ తెలుసుకుని ఉండాలి. అంటే ఏది ఎప్పుడు మనకు అవసరం అవుతుంది అనేది మనకి తెలీదు. యాక్చువల్ గా రిపోర్ట్స్ అనేది ఏమనుకుంటారంటే మనం చాలా సింపుల్ గా తీసుకున్నాం. ఆ రిపోర్ట్స్ అది తెలుసు సార్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, అండ్ ఆ రెండే ఉన్నది. ఇంకా చాలా రిపోర్ట్స్ ఉంటాయి. ఈ ఫేవరెట్స్ లో లెట్ మీ షో యూ వన్ ప్రాక్టికల్ థింగ్. ఈజ్ మై అసిస్టెంట్ ఓన్లీ, బట్ తను ఫేవరెట్స్ లో ఎంత అంటే ఆ కంపెనీకి నేనే వర్క్ చేసేది, ఐఎమ్ ద సీనియర్ అకౌంటెంట్, కానీ తన అసిస్టెంట్ నేనే నేనే చేయించుకున్నా. కానీ తను ఎంత చక్కగా పెట్టుకున్నాడో, ఒక రోజున నేను నార్మల్ గా మంత్లీ తన వర్క్ రివైజ్ చేద్దామని చెప్పేసి చూసినప్పుడు నాకైతే చాలా ముచ్చటాయి. ఫర్ ద సెక్యూరిటీ రీజన్స్ ఐ స్టాప్ షేరింగ్ వన్ సెక్. సో తను ఏం చేశాడంటే రెగ్యులర్ గా మన మేనేజ్మెంట్ ఏదైతే అడుగుతుందో వాటిని అన్నిటినీ నేను ఫేవరెట్ లో పెట్టుకున్నాను సార్ అన్నాడు. అంటే నీకు తెలిసి పెట్టుకున్నావా, తెలియకుండా పెట్టుకున్నావా అని చెప్పి ఐ క్వశ్చన్ హిమ్. సార్ ఐ నో దట్ సార్, నాకు తెలుసు సార్, రెగ్యులర్ గా మనకి ఏ రిపోర్ట్స్ అడుగుతారో నేను వాటినే ఫేవరెట్స్ లో పెట్టానండి అని చెప్పేసి చెప్పాడు. దట్ ఈస్ అన్ ఎక్సలెంట్ వర్క్. లెట్ మీ షో యూ ద థింగ్స్ హౌ హీ కస్టమైజ్డ్. one moment. చూడండి తన ఫేవరెట్స్ లో ఎట్లా పెట్టుకున్నాడు, చూడండి. తనకి రెగ్యులర్ గా అవసరమైంది టీడీఎస్ పేయబుల్, క్యాష్ బుక్, బ్యాంక్ బుక్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, ఏజింగ్ సమ్మర్. తన వర్క్ తను కస్టమైజ్ చేసుకున్నాడు. నేను ఎప్పుడు వీటి మీద వర్క్ చేయాల్సి వస్తుంది ఎవ్రీడే, కాబట్టి నేను వీటిని ఫేవరెట్స్ లో పెట్టుకున్నాను, కింద ఉన్న వాటిని. ప్రతిసారి నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. సో మీకేంటంటే అలా మనకి ఏవైతే అవసరం ఉంటాయో రెగ్యులర్ గా మనం వాటిని ఫేవరెట్స్ లో పెట్టుకుని మనం వర్క్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్సింగ్ కి సంబంధించినంత వరకు. మీరు కూడా ఏం చేయాలంటే ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ ని ఎప్పుడు కూడా, రిపోర్ట్స్ ఏదో సింపుల్ గా ఉంది, రిపోర్ట్స్ టాపిక్ మనకు తెలుసులే అని మాత్రం దయచేసి వదిలేయకండి. ఎందుకనంటే ఎప్పుడు మనకి ఏ కైండ్ ఆఫ్ రిపోర్ట్ అసలు క్విక్ బుక్స్ లో అవైలబుల్ ఉందా లేదా అనే విషయం మనకి తెలియాలి. ఓకేనండి.
Yes, that is about today's class, and please subscribe and like my channel.